ఐపీఎల్ 18వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయం సాధించింది. కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 97 చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 151 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్కతా 17.3 ఓవర్లలోనే 2 వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఈ క్రమంలో రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన డీకాక్ కీలక సమయంలో వేగం పెంచాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను తాకిన అతడు 17 ఓవర్లు ముగిసేసరికి 58 బంతుల్లో 81 పరుగులకు చేరాడు. అప్పటికి కోల్కతా స్కోరు 135-2. ఇంకా కేవలం 17 పరుగులు మాత్రమే చేయాలి. 18వ ఓవర్ను జోఫ్రా ఆర్చర్ వేశాడు. మొదటి బంతిని 4గా మలిచిన డికాక్ రెండో బంతికి 6 కొట్టాడు. దీంతో అతడు 91 పరుగులకు చేరాడు. మరో 9 కొడితే అతడి సెంచరీ పూర్తయ్యేది. జట్టు విజయానికి 7 పరుగులు చాలు. అయితే ఆర్చర్ మాత్రం వరుసగా 2 వైడ్లు సంధించాడు. దీంతో సమీకరణం 5కి చేరింది. మూడో బంతిని డికాక్ మళ్లీ 6గా మలిచాడు. కోల్కతా విజయం సాధించింది. కానీ డికాక్ పరుగులు మాత్రం 97 అయ్యాయి. ఒకవేళ ఆర్చర్ ఆ 2 వైడ్లు వేయకుండా ఉండుంటే కనీసం ఒక్క బౌండరీ బాది డికాక్ సెంచరీ పూర్తి చేసేవాడని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదేనా క్రీడా స్ఫూర్తి? జోఫ్రా ఆర్చర్ చేసిన పని సరైంది కాదు. ఓవైపు శతకం చేసేందుకు దగ్గరగా వచ్చిన బ్యాటర్కు అవకాశం ఇవ్వకుండా వైడ్లు వేయడం సమంజసమేనా? రాజస్థాన్ రాయల్స్ వంటి ఫ్రాంచైజీ నుంచి ఇలాంటివి వస్తాయని అస్సలు ఊహించలేదు. కావాలనే అతడు బౌలింగ్ చేసినట్లు అనిపిస్తోంది. డికాక్ సెంచరీ కాకుండా అడ్డుకునేందుకే ఇలా చేశాడు. డికాక్ ని సూపర్ ఇన్నింగ్స్ కు హ్యాట్స్ ఆఫ్. నిజమైన క్రీడాస్ఫూర్తి ఎప్పుడూ వెలుగులు అందిస్తూనే ఉంటుంది. ఆర్చర్ తీరు మాత్రం సరైంది కాదు.